అనాలి. ఘోరాలు నేరాలు చేసిన వాడికి దేశంలో ఉరిశిక్ష వెయ్యవలసిందే, వీలైనంత త్వరగా వెయ్యాలి. అత్యాచారం చేసిన వాడికి 24 గంటల్లో ఉరిశిక్ష పడితే దేశంలో అత్యాచారాలు ఆగిపోతాయి, చాలా భాగం ఆగిపోతాయి, చాలా భాగం ఆగిపోతాయి. ఆ అమ్మాయిని రమ్మంటారు, విచారిస్తారు, 100 రకాల మాటలు మాట్లాడతారు. ఏం చెప్పలేదు, వాళ్ళ అమ్మ రాలేదు, ఏమీ లేదు. 10 ఏళ్ళు అయిన తర్వాత అసలు వాడు ఏమీ తెలియదు, వాడు శ్రీరామచంద్రుడు అంటారు. ఇక్కడ ఇంకెలా ఆగుతాయండి? వెంటనే శిక్షలు పడాలి కదా. అందుకని చెప్పారు స్పష్టంగా ఇలా ఉండాల్సిందే అని. అందుకే సైనికుడు అంటే ఎలా ఉంటాడు అంటే ఇటువంటి కష్టాలు ఈ నరికేసిన తన కాలు తనే నరికేసుకుని మళ్ళీ సైన్యంలో శిక్షణ తీసుకోగలగడం ఉంది. అలాగే గడియారం ఉన్న చెయ్యి పడిపోయినా సరే దాన్ని సంచిలో పెట్టుకుని యుద్ధం చేయగలగడం ఉంది. ఈ 2 ఘట్టాలు మీరు గమనించండి. ఒక దాంట్లో గంభీరంగా ఉంటే తప్ప పని నడవదు, ఒక దాంట్లో సముద్రంలాగా లోతుగా ఉంటే తప్ప పని జరగదు. ఆ గాంభీర్యం, ఈ అగాధత్వం, ఈ 2 సైనికుల్లో ఉంటాయిట. మాగుడే శిశుపాల వధలో చెబుతాడు.